నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనా? కోల్పోయింది ఎప్పుడు బాధగానే ఉంటుంది, ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది, లేనిది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. ఏమంటావు నేస్తం? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 జనవరి 20 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయం ఉదయం 7:54 చంద్రాస్తమయం రాత్రి 7:30 తిథి విదియ రాత్రి 2:41 వరకు, తదుపరి తదియ. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 12:56 వరకు, తదుపరి ధనిష్ట. కరణము భలవ మధ్యాహ్నం 2:49 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 2:41 వరకు, తదుపరి తైతుల. యోగము సిద్ధి రాత్రి 7:52 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:14 నుండి 4:37 వరకు. యమగండం ఉదయం 9:40 నుండి 11:03 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:51 వరకు. తిరిగి రాత్రి 11:09 నుండి 12:01 వరకు. వర్జ్యం సాయంత్రం 5:15 నుండి 6:54 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:11 నుండి 4:51 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు. జనవరి 20 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ రాత్రి 2:41 వరకు ఉంటుంది, తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ధనిష్ట నక్షత్రం శుక్లపక్ష విదియ తిథి మంగళవారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 1:06 నుండి రాత్రి 2:43 వరకు ఉంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:35 వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 1:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. రాత్రి 1:35 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నక్షత్ర బలం: శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని,
కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్యామలా నవరాత్రులు మాఘమాసంలో ప్రారంభమవుతాయి. ఈరోజు ప్రశ్న: క్షీరసాగర మదనంలో ఎన్ని అవతారాలు వచ్చాయి? 2, 4, 5, 10. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: నిరుద్యోగులకు ఊహించని విధంగా అవకాశాలు రావచ్చు. వృషభ రాశి: మీ ఊహలను నిజము చేసుకునే అవకాశాలు దక్కుతాయి. మిథున రాశి: ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. కర్కాటక రాశి: విద్యార్థులు ఆశించిన విధంగా ఫలితాలు దక్కించుకుంటారు. సింహరాశి: విచిత్రమైన సంఘటనలు ఎదురు కావచ్చు. కన్యా రాశి: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తులారాశి: సన్నిహితులు మిత్రుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి: ఆప్తుల నుంచి పిలుపు అంది హుటాహుటిన ప్రయాణాలు చేస్తారు. ధనుస్సు రాశి: ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. మకర రాశి: విద్యార్థులకు కొంత ఊరట లభించే సమయం. కుంభరాశి: సన్నిహితుల సహాయంతో అతి ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. మీనరాశి: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.